కళ్యాణ సుందరేశ్వర ఆలయం నల్లూరు లేదా తిరునల్లూరు తమిళనాడులోని కుంభకోణం శివార్లోని నల్లూరులో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. శివుణ్ణి కళ్యాణ సుందరేశ్వర్గా, భార్య పార్వతిని గిరిసుందరిగా పూజిస్తారు. ఈ ఆలయం త్రిమూర్తుల్లో లయకారుడైన శివుని నివాసం. ఈ ఆలయాన్ని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాదు, ఈ ఆలయం ప్రత్యేకమైన శిల్పాలు, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఒక్కసారైనా తమ జీవితంలో సందర్శించుకోవాలని శివయ్య భక్తులు కోరుకుంటారు. అన్ని మతాలు, విశ్వాసాలకు ప్రధానమైన పవిత్రమైన ప్రార్థనా స్థలం ఆలయం. దేవుని దర్శనం కోసం లేదా ప్రార్థన కోసం మాత్రమే వెళ్లకుండా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి విలువైన సురక్షితమైన ప్రదేశం దేవాలయం. మనసులో భక్తితో భగవంతుడిని ప్రార్థిస్తే మనలో ఉంటాడని నమ్మకం. కోరిన కోరికలు తీరుస్తూ భక్తులను సంతృప్తి పరుస్తారు. దేశంలోని మూల మూలల్లో ఉండే ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమట వరకు వివిధ రకాల దేవుళ్ల ఆలయాలు ఉన్నాయి. అయితే బహుశా దేశంలోనే అత్యధిక దేవాలయాలు శివాలయాలే. 12 జ్యోతిర్లింగాల ఆలయాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అద్భుత ఆలయాలు, శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఇలాంటి శివాలయాల్లో కళ్యాణ సుందరేశ్వర ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణంలో ఉంది. అయితే ఈ ఆలయం శివుడు నివాసం అని నమ్ముతారు. ఈ దేవాలయానికి సంబంధించిన అనేక అద్భుతమైన కథలు వాడుకలో ఉన్నాయి. కళ్యాణ సుందరేశ్వర్ ఆలయం నల్లూరు లేదా తిరునల్లూరు తమిళనాడులోని కుంభకోణం శివార్లోని నల్లూరులో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. శివుణ్ణి కళ్యాణ సుందరేశ్వర్గా, భార్య పార్వతిని గిరిసుందరిగా పూజిస్తారు. ఇక్కడ శివలింగం తన రూపాన్ని 5 సార్లు మార్చుకుంటుంది. దీంతో ఈ శివలింగం ఇతర శివాలయాలకు భిన్నంగా ఉంటుంది. ఆలయంలో జరిగే ఈ వింత దైవిక ఘటన అని భక్తులు భావిస్తారు. ఈ మిస్టరీని ఛేదించడానికి శాస్త్రజ్ఞులు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ అద్భుత దృగ్విధ విషయాన్ని వెనుక శాస్త్రీయ వివరణ లేదు. ఈ ఆలయం మహాన్వితం అని భక్తులు విశ్వసిస్తారు. మహాదేవుడు ఇక్కడ తన రంగును మార్చుకుంటాడు. స్వయంగా రంగులు మార్చుకునే శివయ్యను ఏ రంగులో ఉండగా దర్శించుకోవాలనేది భక్తులే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పగలు, రాత్రి అనే తేడా లేకుండా వేర్వేరు సమయాల్లో శివయ్యను 5 రంగుల్లో కనిపించే లింగాన్ని చూడొచ్చు.